హాయ్ అందరికీ, ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. అసలు ఈ వీడియోకి ఇన్ని వ్యూస్ వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు 10K దాటేసింది. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ ఇంతలో నేను ఒక కామెంట్ చూశాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక ఈ కామెంట్కి బాధపడాలా అనేది నాకు అర్థం కాలేదు నిజంగా. అసలు ఈ కామెంట్ చేసిన వాళ్ళు నా వీడియో పూర్తిగా చూసారో లేదో తెలియదు. కానీ నేను ఆ వీడియోలో ఆమెను ఒక మంచి మనిషిగా చూపించాను అంతే. ఆమె ఒక మంచి మనిషి అయినంత మాత్రాన చూపించిన నేను చెడ్డదాన్ని అయిపోతానా? ఆమె మంచితనాన్ని గ్రహించడము నా చెడ్డతనమా? నాకు ఇంకో డౌట్ ఏంటంటే, డబ్బున్న వాళ్ళు మాత్రమే హెల్పర్ని పెట్టుకుంటారా? ఎవరు అవసరమైతే వాళ్ళు పెట్టుకుంటారు. డబ్బున్న వాళ్ళందరూ హెల్పర్ని పెట్టుకోరండి. యాక్చువల్గా నేను ఒక వర్కింగ్ ఉమెను. మా హస్బెండ్ కూడా జాబ్ చేస్తారు. మా పిల్లలు చూసుకోవడానికి ఎవరు సపోర్ట్ లేరు మాకు. మాది 10 to 5 జాబు. అందుకని ఒక హెల్పర్ని పెట్టుకున్నాము. నేను ఎక్కడ వీడియోలో మాకు ఇంత డబ్బు ఉంది అనేసి మా ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నేనేం చెప్పలేరు కదా. మరి మీ అంతకు మీరే ఇది డబ్బు, మదము, గర్వంతో అనేసి ఎలా డిసైడ్ చేస్తారు? అసలు ఒకరికి నీతులు చెప్పే ముందు ఆ మాటలు మనం మాట్లాడేటప్పుడు మనం ఆలోచించాలి. మనం మాట్లాడుతున్నది కరెక్టేనా అనేసి. మీరు మాత్రం నన్ను చీతు అనేసి అనొచ్చా? నేనంత తప్పు ఏం చేశానండి చీతు అనే అంత తప్పు? నేను కూడా ఒక మనిషినే. నాకు కూడా చాలా బాధ వేసింది. నాకు ఒక మనసు ఉంది. అసలు మదం అనే పదానికి అర్థం ఏంటండి? ఎవరికైనా ఎగ్జాక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి.